Hi friends, welcome to NSK Learning. So Telangana State Government ఎగ్జామ్ నోటిఫికేషన్స్కి 1 by 1 డేట్స్ ఇష్యూ చేస్తుంది. సో ఆల్రెడీ గ్రూప్ 4 ఎగ్జామ్ అనౌన్స్ ఆన్ జూలై 1st. సో రీసెంట్గా గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్ని అనౌన్స్ చేశారు ఆగస్ట్ 29 అండ్ ఆగస్ట్ 30th. సో తెలంగాణలో గ్రూప్ 2 అచీవ్ చేయాలి అని చెప్పేసి అంటే మేజర్ రోల్ ఉండేటువంటి ఏరియా హిస్టరీ పార్ట్. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 పేపర్స్లో కలిపి తెలంగాణ సెక్టార్ నుంచి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్ అండ్ తెలంగాణ మూమెంట్ నుంచి అప్రాక్సిమేట్గా మనకి 200 క్వశ్చన్స్ వస్తున్నాయి. అవుట్ ఆఫ్ 600 200 క్వశ్చన్స్ తెలంగాణ గ్రూప్ 2లో తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ మూమెంట్ నుంచి వస్తున్నాయి. సో ఈ సెక్టార్కి సంబంధించి పర్టికులర్గా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కోసం ఎన్ఎస్కే లెర్నింగ్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్ కోర్స్ లాంచ్ చేసింది. సో ఈ కోర్సు లాంచ్ చేయడం జరిగింది. వితిన్ 1 monthలోగా టోటల్ కోర్సు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కోర్సు లాంచ్ చేయడంతో పాటుగా టాపిక్ వైజ్ టెస్టులు, ఆ టెస్టుల యొక్క వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 5th నుంచి టెస్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ కోర్స్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంత 600 మార్క్స్లో 200 మార్క్స్ ఇచ్చేటటువంటి తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ మూమెంటు మార్చ్ 4th వరకు జస్ట్ ఓన్లీ 499 రూపీస్కి మాత్రమే మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో అప్ టు మార్చ్ 4th. సో మార్చ్ 4th వరకు కూడా ఈ కోర్సుని టోటల్గా ఓన్లీ 499 రూపీస్కే ప్రొవైడ్ చేస్తుంది. సో ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసి అప్డేట్ అవుతున్నటువంటి వీడియోస్ అన్నిటినీ కూడా ఆర్డర్లో చదువుతూ వాటి మీద మేము పెట్టే టెస్టులు రాస్తూ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ వింటూ సో మీ గ్రూప్ 2లో మీకు కీ రోల్ ప్లే చేసేటటువంటి హిస్టరీ పార్ట్తో మీ యొక్క జాబ్ని అచీవ్ చేయండి. సో తెలంగాణ హిస్టరీలో ఫస్ట్ టాపిక్ శాతవాహనాస్. సో తెలంగాణ హిస్టరీలో ఫస్ట్ టాపిక్ శాతవాహనాస్. సో తెలంగాణ హిస్టరీ అని చెప్పేసి అంటే ద పీరియడ్ బిట్వీన్ ఫ్రమ్ శాతవాహనాస్ టు అసఫ్జాహీస్, దీన్ని తెలంగాణ హిస్టరీ అని చెప్పేసి చెప్తాం. సో ఇందులో ఫస్ట్ వన్ శాతవాహనాస్. సో ఇన్ సౌత్ ఇండియా, నాట్ ఇన్ తెలంగాణ రీజియన్, ఇన్ సౌత్ ఇండియా ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్డమ్ ఎస్టాబ్లిష్డ్ బై ద శాతవాహనాస్. సో ఇన్ సౌత్ ఇండియా ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్డమ్ ఎస్టాబ్లిష్డ్ బై శాతవాహనాస్. సౌత్ ఇండియాలో ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే శాతవాహనాస్. సో శాతవాహనాస్ వర్క్డ్ యాజ్ ఫ్యూడేటరీ కింగ్స్ టు ద మౌర్యన్స్. ఫస్ట్ శాతవాహనాస్ worked as feudatory kings to the Mauryans, and after decline of the Mauryan Empire, Satavahanas established the independent kingdom. So Satavahanas first worked as feudatory kings to the Mauryans. సో శాతవాహనులు ఫస్ట్ మౌర్యన్స్కి ఫ్యూడేటరీ కింగ్స్గా వర్క్ చేసి, శాతవాహనాస్ ఫస్ట్ మౌర్యన్స్కి ఫ్యూడేటరీ కింగ్స్గా వర్క్ చేసి ఆఫ్టర్ డిక్లైన్ ఆఫ్ ద మౌర్యన్ డైనాసిటీ, ఆఫ్టర్ డిక్లైన్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్, శాతవాహనాస్ ఎస్టాబ్లిష్డ్ an independent kingdom in South India. So according to the historical sources, the founder of the Satavahana dynasty was Srimukha. So according to the historical sources, the founder of Satavahana dynasty was Srimukha. So Satavahana dynasty యొక్క ఫౌండర్ ఎవరంటే శ్రీముఖ అని చెప్పేసి చెప్తాం. సో మరి ఈ the sources to history of the Satavahanas. So the sources to know the history of the Satavahanas. సో శాతవాహనాస్ యొక్క హిస్టరీ తెలుసుకోవడానికి మనకి సోర్సెస్ కనుక తీసుకున్నట్టయితే there are 4 sources to collect the history of Satavahanas. So first one inscriptions, second one coins, and third one
Puranas, and fourth one literary sources, and fourth one literary sources. So the sources to know about Satavahana's history, the sources to know about Satavahana's history are mainly four sources. They are inscriptions, coins, Puranas, and literary sources. Coins, Puranas, and literary sources. First one, inscriptions. So first one, inscriptions. So first one, Nanaghat inscription. First one, Nanaghat inscription. So Nanaghat inscription laid by Devi Naganika. Nanaghat inscription laid by Devi Naganika. She was the wife of Satakarni I. Wife of Satakarni I. So Nanaghat inscription laid by Devi Naganika, wife of Satakarni I. So another name to her was her real name Nagavaradayani. Her real name Nagavaradayani. So Devi Naganika, wife of Satakarni I, her real name Nagavaradayani. So in this inscription she mentioned that her husband Satakarni I organized many ceremonies and ritual sacrifices. So many ceremonies and ritual sacrifices like Ashwamedha and Rajasuya, and more sacrifices. So her husband Satakarni I organized many ritual sacrifices like Ashwamedha and Rajasuya, and many sacrifices he organized. So according to that, so generally those ritual sacrifices organized by the Kshatriya Varna. Generally those ritual sacrifices organized by the Kshatriya Varna. According to this inscription, Satavahanas belongs to Kshatriya Varna. According to this inscription, Satavahanas belongs to Kshatriya Varna. So according to Nanaghat inscription, Satavahanas belongs to Kshatriya Varna. And next second one, Nasik inscription. Second one, Nasik inscription. So Nasik inscription laid by Gautami Balasri. Gautami Balasri. So she was the mother of Gautami Putra Shatakarni. So she was the mother of Gautami Putra Shatakarni, who was the greatest king in the entire Satavahana dynasty. Who was the greatest king in the entire Satavahana dynasty. So Gautami Balasri. So Gautami Putra Shatakarni's mother Gautami Balasri laid Nasik inscription. So in this inscription she mentioned that Gautami Putra Shatakarni with the title Eka Brahmana. With the title Eka Brahmana. So ఈ ఇన్స్క్రిప్షన్లో గౌతమి పుత్ర శాతకర్ణిని ఆమె ఏక బ్రాహ్మణ అని చెప్పి మెన్షన్ చేసింది. సో అకార్డింగ్ టు దిస్ inscription, Satavahanas belongs to Brahmana Varna. Satavahanas belongs to Brahmana Varna. Next one, Myakadoni inscription. Myakadoni inscription. So Myakadoni inscription laid by third Pulomavi. So Myakadoni inscription laid by third Pulomavi. Third Pulomavi was the last king in the Satavahana dynasty. So Satavahana kings total ga 30 kings rule చేశారనుకుంటే third Pulomavi was the last king or 30th king in the Satavahana dynasty. So ఈ third Pulomavi వేయించిన inscription Myakadoni inscription. So this inscription explain about the decline or conclude of Satavahanas. So Satavahana dynasty యొక్క ఎండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఇన్స్క్రిప్షన్ ఏది అని చెప్తే సో Myakadoni inscription. This was laid by third Pulomavi. Next one, Junagadh inscription or Girnar inscription. Junagadh inscription or Girnar inscription. So this is the very important inscription. So this was laid by
Seka king Rudradamana. This was laid by Seka king Rudradamana at Gujarat. So Junagadh or Girnar located at Gujarat. So Myakadoni located at Karnataka. Myakadoni located at Karnataka. So Junagadh or Girnar inscription has another importance. This was the first Sanskrit inscription in India. This was the first Sanskrit inscription in India. సో ఇండియాలోనే ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఏదంటే జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆర్ గిర్నార్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి చెప్తాం. ఇండియాలోనే ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఏదంటే జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆర్ గిర్నార్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి చెప్తాం. సో దిస్ ఇన్స్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద మ్యారిటల్ రిలేషన్స్ బిట్వీన్ ద సెకాస్ అండ్ శాతవాహనాస్. This inscription explained about the marital relations between the Sekas and Satavahanas. Next one, Hathi Gumpha inscription. So next one, Hathi Gumpha inscription. Hathi Gumpha inscription laid by Kharavela. Who was the Kalinga king Kharavela? So Hathi Gumpha inscription located at Udayagiri hills near Bhubaneswar. సో భువనేశ్వర్లో ఉదయగిరి హిల్స్లో హాతి గుంఫా ఇన్స్క్రిప్షన్ అనేది లొకేట్ అయ్యింది. ఉదయగిరిలో భువనేశ్వర్లో ఉదయగిరి హిల్స్లో ఈ హాతి గుంఫా ఇన్స్క్రిప్షన్ అనేది లొకేట్ అయ్యింది. అయితే ఈ ఖారవేలుడు హాతి గుంఫా ఇన్స్క్రిప్షన్ అయితే హాతి గుంఫా, హాతి మీన్స్ ఎలిఫెంట్, హాతి మీన్స్ ఎలిఫెంట్, గుంఫా means cave. So Hathi means elephant, Gumpha means cave. So Hathi Gumpha means elephant cave. So this inscription explained about the wars between Kalingas and Satavahanas. This inscription explained the wars between Kalingas and Satavahanas. So Satavahanas ki Kalingas ki madhya jarigina wars ni explain చేస్తుంది. అలాగే ఎర్రగుడి ఇన్స్క్రిప్షన్. సో ఎర్రగుడి ఇన్స్క్రిప్షన్, దిస్ ఈజ్ ద అశోకాస్, కింగ్ అశోకాస్ ఎడిక్ట్. సో మౌర్యన్ కింగ్ అశోకాస్ ఎడిక్ట్. సో ఎర్రగుడి ఇన్స్క్రిప్షన్స్లో మౌర్యన్స్, శాతవాహనాస్ వర్క్డ్ యాజ్ ఫిడేటరీ కింగ్స్ టు ద మౌర్యన్స్. శాతవాహనాస్ వర్క్డ్ యాజ్ ఫిడేటరీ కింగ్స్ టు ద మౌర్యన్స్. So these are the inscriptions which gave information about Satavahanas. So this is the just introduction of the Satavahanas concept. So NSK Learning యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ మూమెంట్ని కోర్స్ని జస్ట్ 499 రూపీస్కే పర్చేజ్ చేసుకోండి. సో టాపిక్ వైజ్ టెస్ట్లు విత్ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్తో మీ గోల్ని రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.